డేంజర్లో జూరాల. నిన్న శ్రీశైలం, నేడు జూరాల ప్రాజెక్ట్. కృష్ణమ్మ ఉగ్ర రూపానికి కొట్టుకుపోయిన డ్యామ్ గేట్లు. డ్యామ్ కొట్టుకుపోతుందా అన్న భయంతో సమీప గ్రామస్తులు. కృష్ణానది వరదను జూరాల తట్టుకోలేకపోతుందా? జూరాల ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? జూరాల గేట్లు కొట్టుకుపోతే శ్రీశైలం పరిస్థితి ఏంటి? అంతటి ప్రవాహాన్ని శ్రీశైలం తట్టుకోగలదా? ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో శ్రీశైలం. తెలంగాణలో మరో ప్రాజెక్ట్ డేంజర్ జోన్లో ఉంది. అదేదో కాదు, మహబూబ్ నగర్లో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్. అవును, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డేంజర్ జోన్లో కొట్టుమిట్టాడుతోంది. పొరుగు రాష్ట్రాలలో కురుస్తున్న కుంభవృష్టి వల్ల కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది. క్షణం క్షణం కృష్ణనదిలో నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. ఇక ఆ జల ప్రవాహం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్కి పోటెత్తడంతో జలాశయం నిండుకుండలా మారింది. నీటిని దిగువకు విడుదల చేసే క్రమంలో డ్యామ్ 9వ గేట్ రోప్ తెగిపోయింది. దీంతో డ్యామ్ సిబ్బంది తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కర్ణాటకలో కృష్ణానదిపై ఉన్న అతి పెద్ద డ్యామ్ అయిన అల్మటీలో రికార్డ్ స్థాయిలో వరద ఉధృతి ఉండటంతో ఆ వరద అంతా కూడా కర్ణాటక జూరాలకు విడుదల చేసింది. దీంతో జూరాల సైతం నిండుకుండలా తలపించటంతో ఆ నీటిని దిగువన ఉన్న శ్రీశైలానికి విడుదల చేయనుంది. దీంతో అధికారులు 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఈ సీజన్లో ఇప్పటికే పలుమార్లు జూరాల గేట్లను ఎత్తిన అధికారులు వచ్చిన ప్రవాహాన్ని కృష్ణనదిలో వదులుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి భారీగా వరద పెరగటంతో జూరాల ప్రాజెక్ట్ ప్రమాదంలో పడిపోయింది. తాజాగా గేట్లను ఎత్తే సమయంలో డ్యామ్ 9వ గేట్ రోప్ తెగిపోయింది. అలాగే 12, 16 గేట్లు కూడా చాలా బలహీనంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇదే కాకుండా 24, 26, 30, 55 గేట్ల రోప్లు కూడా ప్రమాదంలోనే ఉన్నట్లు సమాచారం. దీంతో లూజ్ అయిన రోప్లను ఎత్తితే గేట్లు తెగిపోయే ప్రమాదం ఉండటంతో జూరాల డ్యామ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక అయితే గేట్ రోప్ తెగిపోయిందని స్థానిక ప్రజలకు సమాచారం అందటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఎగువ నుంచి భారీ ప్రవాహం వస్తుండటంతో ఏ క్షణమైనా ఏ ప్రమాదం జరుగుతుందో అన్న భయాందోళనలో స్థానిక జూరాల ఆయకట్టు ప్రజలు ఉన్నారు.